నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతు రుణమాఫీ విషయంలో రచ్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ నాయకులు బొజ్జ అమరేందర్ రెడ్డి ఉన్నారు. అసలు ఎన్ఆర్ఐలు ఏమనుకుంటా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఎన్ఆర్ఐలు ఏమనుకుంటా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దఫాలో 50 లక్షల రూపాయలని, తర్వాత రెండో దఫాలో 1,50,000 మూడో దఫాలో 2 లక్షల రూపాయలు, మొత్తానికి 2 లక్షల లోపల రుణమాఫీని ఆగస్టు 15 లోపల మాత్రం చేయడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి, అందరికీ చేయలేదు, చాలామందికి పెండింగ్లో ఉన్నాయనేటువంటి మాట కనబడతా ఉంది. మీ విశ్లేషణలో ఏం తెలుస్తూ ఉంది? ఇప్పుడు టీఆర్ఎస్ చేసేటటువంటి ఆరోపణలలో సత్యాలు లేవు. ఎందుకంటే వాళ్ళకు ప్రజలలో ఇప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకత వల్ల వాళ్ళు ఏదో ఒకటి డైవర్షన్ చేయాలని అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 6 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా, గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా 6 సంవత్సరాల తర్వాత విడతలు అంటే వాళ్ళు కిస్తులుగా చేసారు. 25,000 ఒక్క కిస్తు, 25,000 ఒక్క కిస్తు, అట్లా 4 కిస్తులుగా ₹1,00,000 చేస్తే వాళ్ళు ఇచ్చిన ఎవ్రీ టైం వేసిన 25,000 ఆ ఇంట్రెస్ట్కే సరిపోయింది, అసలు అట్లే మిగిలింది. సో వాళ్ళు దానివల్ల అసలు తెలంగాణ రైతాంగం ఎంత ఇబ్బంది పడ్డదో తెలంగాణ రైతాంగానికి తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, ఎన్ఆర్ఐలకు తెలుసు, చిన్నోడికి పెద్దోడు అందరికీ తెలుసు. ఈరోజు మనం 6 నెలలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపలే సో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయగలిగినాం, సక్సెస్ఫుల్గా చేయగలిగినాం. సరే, కొందరికి రాలేదని వారు ఏదో ఆరోపిస్తున్నారో ఆరోపణలలో వాస్తవం లేదు, మిస్గైడ్ చేస్తున్నారు, ప్రజలను రైతులను మిస్గైడ్ చేస్తున్నారు. ఎందుకంటే సరే, ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డులో 2 కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని ఎట్లా డివైడ్ చేసి దాన్ని రుణమాఫీ చేయాలి, వాటిని ఎట్లా విభజించాలనే ఇంకా మనకు ఏవైతే గైడ్ లైన్స్ గవర్నమెంట్ నుంచి ఆఫీసర్స్కి అందినో వాళ్ళకి ఇంకా దాని మీద వర్క్ చేస్తారు. ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ కాలేదు అది. సో దాని మీద వర్క్ చేస్తున్నారు. తర్వాత గ్రీవెన్స్ కమిటీ అనేది ఒకటి వేయడం జరిగింది. సో ప్రతి మండలంలో గ్రీవెన్స్ కమిటీ ఉంది. రైతులు పోయి వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చుకుంటున్నారు, దాని మీద వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగి తీరుతుంది. కాంగ్రెస్ గతంలో కూడా 2014 ముందు కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు కూడా పూర్తిగా రుణమాఫీ చేయగలిగింది, సక్సెస్ఫుల్గా చేయగలిగింది. ఇలా విడతలుగా కిస్తులుగా చేయలేదు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో. అలాంటి లేదు. వీళ్ళలాగా కిస్తులు చేసేసి ఆ ఇంట్రెస్ట్కే సరిపోయేటువంటి డబ్బులు ఇచ్చేసి మేమేదో చేసినా గొప్పలు చెప్పుకొని ఇలాంటి అసత్యాలు మాట్లాడడం, తెలంగాణ ప్రజలను తప్పుపోవటం చాలా దురదృష్టకరం. టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే కేటీఆర్ ఉన్నాడో, చదువుకొని అమెరికాలో ఉండి వచ్చిన వ్యక్తి, కంప్యూటర్ సిస్టంలో అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయి, కొన్ని క్రిటికల్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇది ఒక కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయం. కుటుంబంలో ఇద్దరు రేషన్ కార్డులో ఉంటే ఓవర్కేసి వేయకపోతే కూడా అది పెద్ద సమస్యగా తయారవుతుంది. కాంగ్రెస్ పార్టీయే, మన ప్రభుత్వమే వారి మధ్యలో విభేదాలు సృష్టించినట్టయితుంది. కాబట్టి వాటిని రిజాల్వ్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంది, గైడ్ లైన్స్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా రిజాల్వ్ చేసి అందరికీ రుణమాఫీ అందజేసేటటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నారు. ఇప్పటికే 2 పర్యాయాలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అలాగే ఐటీ శాఖ కార్యదర్శి, ముఖ్యమంత్రి కూడా ఫారెన్ టూర్స్ అయితే పెట్టినటువంటి పరిస్థితి, ముఖ్యంగా పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా. అసలు ఎలా అనిపిస్తూ ఉంది కొత్త ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పనితనం కానివ్వండి, ముఖ్యమంత్రి పనితనం కానివ్వండి, అమెరికా అలాగే డల్లాస్ కొన్ని వేదికలుగా కొన్ని దేశాలు కూడా తిరుగుతున్నటువంటి సందర్భంలో వస్తున్నటువంటి పెట్టుబడులను చూస్తే ఏమనిపిస్తూ ఉంది? సో ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు, మన గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు శ్రీధర్ బాబు గారు ఏదైతే అమెరికా మీరు ఇతర దేశాల పర్యటన చేసారో వివిధ కంపెనీ ప్రతినిధులను కలవడం జరిగింది, కంపెనీస్తో అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆ కంపెనీలన్నీ తెలంగాణకు రాబోతున్నాయి. మొన్ననే కాగ్నిజెంట్ అనే సంస్థతోటి వాళ్ళు ఏదైతే ఎక్స్టెన్షన్లో భాగంగా, అంటే ఇప్పుడు కాగ్నిజెంట్ ఉంది హైదరాబాద్లో, కానీ వాళ్ళు దే వాంట్ టు ఎక్స్టెండ్ అనదర్ బ్రాంచ్, కొన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసి వాటికి కొంత ఎంప్లాయ్మెంట్ కలిగించి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి వర్క్ చేయాలనుకున్నారు. వాటికి వాళ్ళు కర్ణాటకను చెన్నైను తీసుకుపోవాలనే ఆలోచనలు ఉండే కాగ్నిజెంట్. దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఏదైతే కాగ్నిజెంట్ ప్రతినిధులతో వాళ్ళు చర్చలు జరిపారో వాళ్ళని కన్విన్స్ చేయగలిగారు, చర్చలు జరపగలిగారు. ఇక్కడ మన కాగ్నిజెంట్ కంపెనీని మళ్ళీ విస్తరించగలిగారు. వాళ్ళు న్యూ క్యాంపస్కు ఇనాగరేషన్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదనే మళ్ళీ ఇనాగరేషన్ చేయడం జరిగింది. సో దానివల్ల ఖచ్చితంగా మనకు 30,000 పైన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే హైదరాబాదులో కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. కాగ్నిజెంట్ అనే సంస్థ
చాలా పెద్ద సంస్థ. ప్రపంచంలోనే మైక్రోసాఫ్ట్ కంటే ఈరోజు పెద్దగా ఎదిగింది. మైక్రోసాఫ్ట్ అనేది ఓన్లీ వాళ్ళ ప్రాజెక్ట్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ని అమ్ముకుంటున్నారు, కొన్ని సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళే. కానీ కాగ్నిజెంట్ అనేటువంటి ఒక సంస్థ ఏంటంటే అమెరికాలో, తర్వాత యూరోప్ కంట్రీస్లో ఏంటంటే కంపెనీస్ ఏవైతున్నాయో వాటిని ప్రాజెక్ట్స్ తీసుకొని ఇమ్మీడియట్గా ఆ కంపెనీస్ నుంచి వాళ్ళు ఏదైతే ఫండింగ్ కానీ డబ్బు కానీ తీసుకోకుండా ఫస్ట్ వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ప్రకారంగా వాళ్ళు ఫైనాన్స్ చేసి అమౌంట్ బ్యాక్ తీసుకుంటారు. ఆ విధంగా హెల్త్ కేర్ రంగంలో కానీ ఫైనాన్షియల్ రంగంలో కానీ అమెరికా మరియు యూరోప్ కంట్రీస్లలో బాగా పెద్ద మొత్తంలో విస్తరించింది. ఈరోజు రెవెన్యూ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంలో కానీ ఈ కాగ్నిజెంట్ అనే సంస్థ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది, అన్నిటికంటే ముందు స్థానంలో ఉంది. ఎన్ఆర్ఐ పాత్ర ఎట్లా చూడొచ్చు అంటారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎన్ఆర్ఐలు వేలాది మంది ఇతర దేశాలలో కనబడతా ఉన్నారు, ఎన్ఆర్ఐలుగా విభజించబడి ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. వారి నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ కనబడతా ఉంది? రేవంత్ రెడ్డి అలాగే ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు మిమ్మల్ని ఏమైనా కోరారా ఇప్పటివరకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఏదైతే అమెరికా అండ్ యూరోప్ కంట్రీస్లో తిరిగిరో ఎన్ఆర్ఐస్తో కలవడం జరిగింది, ఎన్ఆర్ఐస్తో మీటింగ్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా పెద్ద మెత్తున ఎన్ఆర్ఐలతోటి మీటింగ్ జరిగింది. ఇదే మన కేటీ రామారావు గారు అయితే ఏదైతే ఉందో యాజ్ ఏ ఐటీ మినిస్టర్గా 10 సంవత్సరాలు ఉన్నాడు. 10 సంవత్సరాలలో 4-5 సార్లు అమెరికాకి రావడం జరిగింది. వచ్చి ఏ రోజు ఎన్ఆర్ఐలతో కలిసింది లేదు, ఏ రోజు ఎన్ఆర్ఐలతో మీటింగ్ పెట్టింది లేదు. ఎన్ఆర్ఐలను ఎప్పటికప్పుడు దూరం పెడుతూ కంపెనీ ప్రతినిధులను కలుస్తున్నాం అన్నటువంటి ఒక సాకుతో మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్తో ఎక్కువగా వాళ్ళతో మీటింగులు పెట్టి వాళ్ళతో కలిసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం జరిగింది. సో మ్యూచువల్ ఫండ్స్ ఖచ్చితంగా పెట్టడం జరిగింది. సో కాబట్టి ఆ విషయంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి కేటీ రామారావు గారు ఐటీ మినిస్టర్ అన్నప్పుడు ఎక్కువగా ఇక్కడికి పెట్టుబడులు వచ్చింది లేదు. వాళ్ళ సొంత స్వలాభం కోసమే అమెరికా, యూరోప్, ఇతర దేశాలకు తిరిగి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఈరోజు ఎన్ఆర్ఐలో కానీ ఏదైతే ఐటీ ఇండస్ట్రీలో ఐటీ ఎంప్లాయీస్ మధ్యలో జరుగుతున్న చర్చ ఏంటంటే మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు ఏదైతే ఐటీ మినిస్టర్ గారు ఉన్నారో వీళ్ళు మంచి ఫ్రూట్ఫుల్గా సక్సెస్ఫుల్గా చర్చలు జరుపుతున్నారు. స్వలాభం లేకుండా ఏదైతే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి చర్చలు చెప్పి కంపెనీస్ని తీసుకురావడం జరుగుతుందనేది చర్చ జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు కేటీ రామారావు గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి తెలుసు ఎలాంటి కంపెనీలతో కలిసిరు, ఎక్కడెక్కడ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టారు, ఎక్కడెక్కడ అమెరికాలో పెట్టుబడులు పెట్టారు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చింది తక్కువ, ప్రచారం చేసింది ఎక్కువ. వాళ్ళ సోషల్ మీడియాను యూజ్ చేసుకొని వాళ్ళు అడ్డగోలుగా ప్రచారం చేసుకున్నారు. దాంట్లో వచ్చింది 10%, 5% కూడా లేదు. సో ఏదేదో కేటీ రామారావు గారు తెచ్చింది ఏం కాదు, ఆ కాయంలో ఏదైనా 1-2 కంపెనీ వస్తాయి. బికాజ్ హైదరాబాద్ అనేటువంటి ఏదైతే ప్రాంతం ఉందో, తెలంగాణ అనేటువంటి రాష్ట్రం ఉందో, ఇక్కడ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా మైల్డ్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ కావాల్సినటువంటి టెక్నికల్ సదుపాయాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే కావాల్సినటువంటి ఎడ్యుకేటెడ్ అండ్ టెక్నికల్ స్కిల్డ్ వర్కర్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. సో వాటి వల్ల ఇక్కడ కంపెనీస్ వచ్చాయి. అప్పుడు ఆయన గొప్పతనం ఏం కాదు, వీళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నాడు. మన కేటీఆర్ నేను అది తెచ్చిన రేవంత్ రెడ్డి పోయి ఆడ ఫోటోలు దిగిండి, ఈడ ఫోటోలు దిగిండి. రేవంత్ రెడ్డి ఫోటోలు దిగలేదు. ఖచ్చితంగా ప్రతి కంపెనీ ప్రతినిధులతో కలిసిన వీడియోలు ఫుటేజ్ ఉంది, చక్కగా చూడండి, ఫొటోస్ ఉన్నాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్ ప్రతినిధులతో కలిసి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి, అది కూడా చూద్దాం. అండ్ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఏదైతే ఇప్పుడు రేపు మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయించబోతుందో, సో మంచి ఎడ్యుకేటెడ్ ఒక మనకు అన్ని విధాలుగా అందరికీ సమర్థుడైన నాయకుడిని పెట్టాలని కోరుతున్నాం. ఒక ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి మదియాష్కిని పెట్టిన ఎన్ఆర్ఐలు అందరం మేము సమర్థిస్తాం. లేదు అధిష్టానం ఇంకోరి పేర్లు ప్రతిపాదించినా మేము ఖచ్చితంగా అందరం అగ్రీ చేస్తాం. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.